సభాధ్యక్షులు రాతారావు గారికి, అదేవిధంగా విశాఖపట్నం ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ గారికి, వేదికను అలంకరించిన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లు, అదేవిధంగా జీవీఎంసీలో కష్టపడి గెలిచిన మన కార్పొరేటర్లు, వివిధ విభాగాల సభ్యులు, అందరికన్నా ఎక్కువగా ముందు మా వీర మహిళలకి ప్రత్యేకంగా నమస్కారాలు, మా జన సైనికులకి. వాస్తవంగా ఈరోజు ఈ సమావేశం మధ్యాహ్నం 12 అట్లా ఒకసారి మాట్లాడుకున్నప్పుడు అందరిని ఒకసారి కలిస్తే బాగుంటుంది, అదిలో కేవలం చెక్కుల పంపిణీ కార్యక్రమమే కాకుండా ప్రతి నియోజకవర్గం నుంచి కొంతమంది పిల్లలను లిమిటెడ్గా పిలవండి, అందరితో మాట్లాడతాననేది ఈరోజే ఖరారు అవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇవాళ పబ్లిక్ మీటింగ్ తర్వాత ఇవాళ ఉదయం సీనియర్ నాయకులందరితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు 2-3 ముఖ్యమైన అంశాలు వీళ్ళందరి దృష్టికి తీసుకొచ్చారు. నేను వాళ్ళ తరఫున కూడా మాట్లాడుతున్నాను ఈ రోజున. ఎందుకంటే ఆవేశానికో లేదా రాజకీయాల్లో అంతా మనకి తెలుసు అనే భావన ఏ ఒక్కరికి కలిగినా అది చాలా ఇబ్బందికి గురవుతుంది. క్షేత్రస్థాయిలో పోటీ చేసిన మన కార్పొరేటర్లు కానివ్వండి, భవిష్యత్తులో ఎన్నికల్లో మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి, మేము కూడా పోటీ చేస్తామని ఆశించే ప్రతి ఒక్కరిలోనూ కానివ్వండి, జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా ఆ రోజున ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా నిలబడి పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు స్థానిక సంస్థల్లో పోటీ చేసిన వ్యక్తులందరూ కూడా చాలామంది త్యాగాలు చేశారు, చాలామంది కష్టాలు ఎదుర్కొన్నారు, అవమానాలు గురయ్యారు. వీటన్నిటి వెనుక ఒక బలమైన నమ్మకం, అదేంటంటే మన నాయకుడి పైన, ఆయన కష్టపడి స్థాపించిన ఈ పార్టీని ప్రజల్లోకి ఇంకా బలంగా తీసుకెళ్ళాలి, మార్పు తీసుకురావాలి. యువత ఎంతో ఆశతోటి భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంటే తప్పకుండా మనకి మంచి రోజులు ఉంటాయనే నమ్మకంతో వాళ్ళు ఏ విధంగా కలిగి వచ్చారో దాన్ని మనందరం కూడా ఒక వేదికగా ఉపయోగించుకుంటాం. వాస్తవంగా మేము అందరం ఇక్కడ కూర్చుని ఉన్నాం, ఎన్నో సందర్భాల్లో మాట్లాడి ఉంటాం, ఉపన్యాసాలు చెప్పే ఉంటారు. కానీ మీలో కొంతమంది ఈరోజు మాట్లాడిన మాటలు నిజంగానే సామాన్యులుగా క్షేత్రస్థాయిలో మీరు పనిచేస్తున్నప్పుడు కొన్ని విషయాలు మీ దృష్టికి వచ్చినప్పుడు, లేకపోతే మీరు చెప్పాలనుకున్న కొన్ని అంశాలు వినడానికి చేసిన ఈ ప్రయత్నం. సో కొంతమందికి అవకాశం వచ్చింది, కొంతమందికి రాలేదు, దానికి నేను కుర్చీలు ఇసిరికొట్టేసి వెళ్ళిపోతాను అనుకుంటే మాత్రం పార్టీలో చాలా రాంగ్, అది ఇండిసిప్లిన్ అది పార్టీలో. అది మాత్రం చేయబాకండి. ఎందుకంటే రాజకీయాల్లో అన్నిటికన్నా మనమే గోయి తవ్వుకునేది ఎక్కడ అంటే యారగెన్స్ తోటి. ఆ యారగెన్స్ వల్లనే దెబ్బతింటాం. ఇప్పుడు మీరు తెలంగాణ ఎలక్షన్ చూశారు, చాలామంది విశ్లేషిస్తున్నారు. నాతో కూడా చాలామంది గతంలో అనేక సంస్థలు, ఢిల్లీ నుంచి వచ్చిన సంస్థలు కూడా ఒక 6 నెలల నుంచి చెప్పింది ఏంటంటే భారతదేశంలో ఈ రోజు వరకు కూడా ఒక పార్టీ 18% మార్జిన్తో గెలిచారు గత ఎన్నికల్లో. 2018లో టీఆర్ఎస్కి కాంగ్రెస్కి 18% తేడా ఉండేది ఓట్లో. 18% పూడ్చడం అనేది మన దేశంలో ఎన్నికలు మొదలైపోయిన అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ పార్టీ వల్ల కూడా కాలేదు. అసలు ఎవరు నమ్మలేదు. ఏదో ఒక దాంట్లో 3%, 4% తగ్గిపోతాయి, లేదా 14% తగ్గిపోయినా 2-3%తో గెలిచిపోతారు అని అనుకుని ఎవరు కూడా ప్రజల్లో ఉన్న ఆ కోపం, వాళ్ళు ఆలోచించిన విధానాన్ని సరిగ్గా ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఈ రోజున మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఉదయం కూడా చెప్పారు మా నాయకులందరికీ, దయచేసి ప్రతి ఒక్కరిని గౌరవించడం మీరు నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. ముఖ్యంగా మన పార్టీలో ఉన్న వాళ్ళని మనం గౌరవించుకోవాలి. నేను మా నాన్నగారితో కలుపుకుని నేను 13 ఎలక్షన్లు చేశాను. నావి 5, మా నాన్నగారివి 8, 13 ఎలక్షన్లు చేశాను. ఒక్క ఓటు కోసం ఎన్ని గడపలు తొక్కుతాం మనం, ఎన్నిసార్లు ఒకళ్ళు పోయి అడుగుతాం, నమస్కారాలు పెడతాం, బతిమలాడతాం, నాకు ఓటు వేయమని చెప్తాం. మన పార్టీలోనే మనం మన సోదరితోటో మన సోదరితోటో కూర్చొని మాట్లాడుకునే సమస్య లేకుండా పరిష్కారం చేసుకుందాం, ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుందాం మనం అనే భావన మనకి లేకపోతే ఎట్లా? ఏ విధంగా మన పార్టీని మనం ఇంకా బలోపేతం చేసుకోగలుగుతాం? దయచేసి అర్థం చేసుకోండి. మనం మొన్న జీవీఎంసీ ఎన్నికల్లో నిజంగా ఆ రోజు నేను ఆశించింది ప్రతికూల పరిస్థితులు ఉండినాయి, అయినా కానీ
పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న నమ్మకంతో ఇక్కడ ఉన్న బలం మన పార్టీకి, మన క్యాడర్, మన నాయకత్వం అంతా కలిపి కనీసం 8 నుంచి 10 మనం ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాం అనుకున్నాం. అటువంటి పరిస్థితుల్లో మనం 4 గెలిచాం. సో మీరందరూ కూడా ఆలోచించాల్సిందంటే ఎన్నికలు అనేది ఒక సిస్టమేటిక్ ప్రొఫెషనల్ విధానంలో మనం చేసుకోవాలి. పబ్లిక్ మీటింగ్స్కి, బైక్ ర్యాలీస్కి మన ఉత్సాహం ఎవరు మనకి సాటి లేరు. ఎవరు కూడా అటువంటి నాయకత్వం చూపించలేరు. ఎవరు కూడా మీలాగా స్వార్థం లేకుండా ప్రయాణం భారతదేశంలోని కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఇటువంటి రాజకీయ నాయకులు నిజంగా చెప్తున్నాను. వర్తమాన రాజకీయాల్లో జనసేన పార్టీలో పనిచేసే నాయకులు కానివ్వండి, జన సైనికులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, ఏ పార్టీకి లేవు. అద్భుతమైన యాసెట్ అది, చాలా అద్భుతమైన మనకి వనరులు. నిజంగా చాలా గర్వపడాలి మనం. అటువంటి వ్యక్తులు మన సమూహం తయారు చేసింది పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు వేదిక పైన మేము అందరం కూర్చున్నామంటే అంతకన్నా మాకు వేరే అర్హత లేదు. పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధులుగా మేము ఇక్కడ వివరించినప్పుడు, ఇక్కడ కూర్చున్నప్పుడు మా వంతు మేము మీలో కూడా ఉత్సాహం నింపే విధంగా, మిమ్మల్ని కూడా ప్రోత్సహించే విధంగా, మీ దగ్గర నుంచి కూడా కొన్ని విషయాలు విని వీలైతే ఆ దృష్టికి తీసుకెళ్ళి ఈ విధంగా ఒక మార్పు తీసుకురావాలి, ఆలోచన తీసుకురావాలనేది ఒక ప్రయత్నం. ఇప్పుడు మేనిఫెస్టో గురించి సోదరుడు చెప్పాడు. వాస్తవంగా ఒక 15 రోజుల నుంచి ఒక ప్రక్రియ జరుగుతోంది. ఉమ్మడి మేనిఫెస్టో అనేది చాలా స్పష్టంగా అనుకున్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మహానాడులో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సూపర్ 6 అనేది కొన్ని కార్యక్రమాలు ప్రకటించారు. అంతకన్నా ముందు మనం ఇప్పటి సభలో పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహాన్ని మనం ప్రకటించాం. 6 ప్రధాన అంశాలపైన మనం ఈ రాష్ట్ర ప్రజలకి మనం అంకిత భావంతో మేము రేపటి రోజున ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ సమస్యలపైన మేము పరిష్కారం చేస్తామని మనం చెప్పాం. అందులో యువత కోసం, మహిళల కోసం, రైతుల కోసం, ఉద్యోగస్తుల కోసం, భవిష్యత్తు కోసం ఏ విధంగా మనం నిర్మాణం చేస్తామనే దానిపైన చాలా స్పష్టంగా చెప్పాం. సో మీరు ఎక్కడ కూడా అనుమానాలు తెచ్చుకోబాకండి. మేనిఫెస్టో అనేది చాలా స్పష్టంగా ఉమ్మడి మేనిఫెస్టోనే ఉంటుంది. మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆలోచనలు, ఆయన సూచించిన అంశాలు, ఖచ్చితంగా వాళ్ళ పార్టీ నుంచి కూడా సూచించిన అంశాలు రెండు మనం పొందుపరుచుకుని ఒక అద్భుతమైన మేనిఫెస్టో తీసుకుని మన ప్రజలకు తీసుకెళ్ళబోతున్నాం. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమం ఏదైతే ఈ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారో అది తెలుగుదేశం పార్టీ మన పొత్తు ప్రకటించక ముందు నుంచే వాళ్ళు చేస్తున్నారు ఆ కార్యక్రమం. ఈ 15వ తారీఖు కల్లా వాళ్ళు 1 కోటి గడపలు తొక్కాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక కార్యక్రమం చేసుకుని ముందుకెళ్తున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా దాంట్లో పాల్గొనమంది. ఎందుకంటే మీకు కొంచెం అనుభవం వస్తుంది, అర్థం చేసుకుంటారు. పొలిటికల్ ప్రాసెస్లో ఒక ఇంటికి వెళ్ళి మనం ఎంతమంది ఉన్నారు, ఇంట్లో 3 ఉన్నారా, 4 ఉన్నారా, అందులో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, వీళ్ళకి ఏమైనా ప్రభుత్వం నుంచి సంక్షేమ పదాలు ఏమైనా అందుతున్నాయా, అటువంటి అంశాలపైన మీకు కొంచెం సమాచారం వస్తుంది భావంతో ఖచ్చితంగా మీరు దాంట్లో పాల్గొని ఆ కార్యక్రమాన్ని మీరు కూడా అర్థం చేసుకునే విధంగా, మీకు ఉపయోగపడే విధంగా, తద్వారా మన పార్టీకి ఉపయోగపడే విధంగా మనం చేసుకుందామని మీ అందరికీ కూడా సూచించడం జరిగింది. దయచేసి మీరు అర్థం చేసుకోవాలంటే ఇవాళ ఉదయం కళ్యాణ్ గారు అదే చెప్పారు. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న సందర్భం రెండే. ఒకటి ఏంటంటే స్థానిక సంస్థలు అప్పటి నుంచే మనం చూసాం ఈ అరాచకాలు, ఈ అవినీతి ఏ విధంగా భయపెట్టించి ఈ రాష్ట్రంలో ఇంకెవరు కూడా పోటీయే చేయకూడదు, ఓన్లీ వైఎస్ఆర్సీపీయే పోటీ చేయాలి, ఏకగ్రీవంగా ఎన్నికలు జరగాలనే దుర్మార్గమైన ఆలోచన వచ్చిందో అటువంటి పాలకుల్ని మనం ఎవరం కూడా ఎంకరేజ్ చేయకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరం కూడా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆలోచన, దాంతోపాటు ఒక భయమైన ఒక అభిప్రాయం. ఎందుకంటే విశాఖపట్నం గురించి మీరే చూశారు, ఏ విధంగా 4 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎన్ని కథలు చెప్పి పరిపాలన కోసం ఇక్కడ ఒక రాజధాని ఏర్పాటు చేస్తున్నామని, విశాఖపట్నమే రాజధాని అని, ఇక్కడ నిర్మాణాలు జరిగిపోతున్నాయి, డబ్బులు తీసుకొచ్చేసాం, అద్భుతంగా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చేస్తాం, మీ ఎవ్వరికీ సమస్య లేకుండా ఇక్కడ ఐటీ పరిశ్రమలు వచ్చేస్తున్నాయి, ఇన్ని విధాలుగా కథలు చెప్పారు. అసలు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో గత ప్రభుత్వం 3 లక్షల కోట్లు చేశామని చెప్తే వీళ్ళు ఏకంగా 13 లక్షల కోట్ల ఒప్పందాలు చేశామని చెప్పారు. 530 ఒప్పందాలు చేశారు వీళ్ళు. కానీ ఈరోజు వాస్తవంగా ఏమొచ్చింది మన రాష్ట్రానికి మీరు చెప్పండి. 4.5 సంవత్సరాలు వీళ్ళు ఈ అబద్ధాలతో నడిపించేశారు. ఈ బటన్ నొక్కే కార్యక్రమమే సరిపోయింది. కానీ మనం పార్టీ పరంగా ఈ రోజున మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ముందుగా పొత్తులో ఖచ్చితంగా మనం పొత్తు ధర్మాన్ని పాటించాలి. మనం గెలవాల్సిన ప్రాంతంలో మనం ఎక్కడైతే పోటీ చేస్తున్నామో మీరందరూ కూడా మన అభ్యర్థి గెలుపు కోసం స్వార్థం లేకుండా మీరు పనిచేసే విధానంలో ఉంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఎక్కడైతే మనం పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మనం నిలబెట్టామో
అది కూడా మన బాధ్యతే. ఆ అభ్యర్థి గెలిచే అవసరం కూడా మన అందరిపైన ఉంటుంది. అక్కడ కూడా అదే విధంగా మనం కష్టపడి పనిచేయాలి. ఎందుకంటే ఇక్కడ వేరేగా ఉండదు. ఒక్కసారి పొత్తులు వచ్చినాక మనం ఇద్దరం కూడా ఏ కార్యక్రమం చేసినా కలిసి చేయాలని మన పార్టీ అధ్యక్షులు ఆల్రెడీ మీ అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి కార్యక్రమం వచ్చినా అందరం కలిసే చేయాలని చాలా స్పష్టంగా చెప్పారు. దేనికోసం చెప్పారంటే ఈ భేదాభిప్రాయాలు లేకుండా అన్ని స్థాయిలో వివిధ వర్గాల నుంచి ఉంటారు మన పార్టీలో సామూహికంగా, కానీ అందరం కలిసికట్టుగా ఒక కార్యక్రమం చేసినప్పుడు దాంట్లో ఉన్న అందం వేరేగా ఉంటుంది. రెండు విషయాలు మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక పొలిటికల్ పార్టీ జర్నీలో ఎక్కువగా మనం ఫేస్ చేసేది ఇతర పార్టీల నుంచి వచ్చే కాంపిటీషన్ ఒక ఎత్తు అయితే, మన దగ్గరే మనకి సమస్యలు ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీకైనా వస్తాయి. ఇది సహజం. ఇప్పుడు మనకి ఒక నియోజకవర్గంలో 3 గ్రూపులు ఉంటాయి, 4 గ్రూపులు ఉంటాయి. నిజంగానే ఎన్నికలకి దగ్గర అవుతున్నప్పుడు ఆ సీట్ ఆశించే వాళ్ళు ఖచ్చితంగా ఇంకా ఎక్కువ అవుతారు. చాలామంది ముందుకు వస్తారు, నేను కూడా అభ్యర్థన అని చెప్తారు. తప్పులేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరైనా సరే పోటీ చేయాలనుకునే రాజకీయాల్లో ఏదో ఒక రోజు ఎమ్మెల్యే అవ్వాలనో, లేకపోతే ఎంపీ అవ్వాలనో, జెడ్పీటీసీ అవ్వాలనో ఏదో కోరిక ఉంటుంది ఖచ్చితంగా. ఆ బలమైన కోరికని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక రాజకీయ పార్టీ అవసరం, ఆ వేదిక అవసరం. కాబట్టి వాళ్ళ రాజకీయ పార్టీలో ప్రయాణం చేస్తారు. మనం ఏ రోజు కూడా ఎన్నికలకి మనం దూరంగా ఉంటామనో, ఎన్నికలు చూసి మనం భయపడతామనో, లేకపోతే ఎన్నికల్లో మనకి ఇంత పర్సెంటేజ్ ఓటు వస్తేనే మనం నిలబడతామనో జనసేన పార్టీ మాత్రం ఎప్పుడు అది చేయలేదు. ధైర్యంగా నిలబడ్డాం. స్థానిక సంస్థల్లో మీకు గుర్తు చేస్తున్నాను, ఆ రోజున తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు, జనసేన పార్టీ పోటీ చేసింది, నిలబడింది. ఎదుర్కొంటాం రెండో మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాము. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అసలు ఊహించని విధంగా మహిళలు ఎంతమంది వచ్చి ఆ రోజు పోటీ చేశారంటే నిజంగా ఆశ్చర్యపోతాం మనం. ఆ విధంగా ఉద్యోగాలు కూడా వదిలేసుకున్నారు. కొంతమంది అంగన్వాడీ టీచర్లుగా, కొంతమంది ప్రభుత్వంలో పనిచేస్తున్న టీచర్లుగా, ఎంతోమంది ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నిలబడ్డారు. యువత చాలా అద్భుతంగా ఆ రోజు నిలబడ్డారు. ఎక్కడ కూడా మనం అనవసరంగా రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ మన ప్రయాణం సాగం. మన తెలంగాణ ఎన్నికల్లో కూడా నేను మీ అందరికీ చెప్తున్నా, ఈ సందర్భంగా పార్టీ నిర్మాణం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇందాక చాలామంది సూచించారు. నేను మీకు ఈ సందర్భంగా ఒక మంచి వార్తనాలో లేకపోతే మంచి ప్రకటనలో ఈరోజు రాత్రి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఇవాళ ఉదయం చెప్పాను మా నాయకులకి, అది రాత్రి 2 అయినా 3 అయినా 4 అయినా ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ విశాఖపట్నంలో ఉన్న ప్రతి డివిజన్కి మనం ఈ రోజున కమిటీ వేసేసుకుంటాం. రేపు ఉదయం 10 అది ప్రకటిస్తాం. అదేవిధంగా రమేష్ బాబు గారు కూడా అదే చెప్పారు. రేపు మధ్యాహ్నానికల్లా విశాఖపట్నం రూరల్ కమిటీ కూడా ఆయన పూర్తి చేయాలి. ఆ బాధ్యత కూడా ఆయన తీసుకుని అందరినీ సంప్రదించి రేపు సాయంత్రం కల్లా విశాఖపట్నం రూరల్ కమిటీ కూడా జనసేన పార్టీ నుంచి మనం రేపు అధికారికంగా ప్రకటించి మీ అందరికీ కూడా అందులో పనిచేసే వాళ్ళకి, ఆసక్తి కలిగిన వాళ్ళకి, చక్కగా మాట్లాడే వాళ్ళకి, పార్టీకి ప్రతినిధులుగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యక్తులని ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేసుకుంటూనే వెళ్తాం. అయితే పోస్టుల పరంగా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఎవరో ఇందాక అన్నారు 4 పోస్టులు ఇచ్చారని. 4 పోస్టులు 3 పోస్టులు అనేది పాయింట్ కానే కాదు. ఎందుకంటే అందరినీ అకామిడేట్ చేయాలి, ఎక్కువ మందికి మనం అవకాశం ఇవ్వాలి. వివిధ విభాగాలు వేరే పార్టీలాగా మనకి అన్ని విభాగాలు లేవు. మనకి మత్స్యకార వికాస విభాగం ఉంది, చేనేత వికాస విభాగం ఉంది, న్యాయ విభాగం ఉంది, ఐటీ విభాగం ఉంది. చాలామంది సోదరులు ఐటీ విభాగం నుంచి వచ్చారు ఈ రోజున. మనస్ఫూర్తిగా వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా ఐటీ విభాగం వ్యక్తులందరూ కూడా పాపం వాళ్ళు వాలంటీర్గా బాగా పనిచేస్తారు. జనవాణిలో కానివ్వండి, ఏ కార్యక్రమం కానివ్వండి. సో వీళ్ళందరినీ అకామిడేట్ చేయడానికి కోసం మనం వివిధ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా మనం ఎప్పుడైతే జిల్లా కమిటీ వేసుకుంటామో, ఇప్పుడు విశాఖపట్నం రూరల్ జిల్లా కమిటీ ఎప్పుడైతే మనం రేపు వేసుకుంటామో దాంట్లో కూడా ఉపాధ్యక్షులు ఉంటారు, ప్రధాన కార్యదర్శులు ఉంటారు, కార్యదర్శులు ఉంటారు, సంయుక్త కార్యదర్శులు ఉంటారు. ఎక్కువ శాతం మహిళలకి ఏమని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తప్పకుండా మనం అకామిడేట్ చేస్తాం. ఒక విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు వచ్చే ప్రతి సందర్భంలో కూడా ఇందాక సోదరుడు అనకాపల్లి నుంచి అనుకుంటా మైనింగ్ గురించి చెప్పారు. వినేనా? సో ఒకసారి గుర్తు చేస్తున్నా మీకు. వారాహి యాత్ర పెట్టుకున్నప్పుడు 6 ఫీల్డ్ ట్రిప్స్ చేసాం. అందులో ఒకటి మైనింగ్ గురించి, రెండు ట్రిప్స్ అందులో మైనింగ్ గురించి చేసాం. సో
ఎప్పుడైనా సరే మన పార్టీ తరఫున మనం చేసే కార్యక్రమాలు ప్రకృతిని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి, ప్రజలకి నష్టం జరగకూడదు, దౌర్జన్యంగా వీళ్ళు చేస్తున్న అవినీతిని ఎండగట్టాలి, దానికి ఎన్ని కష్టాలైనా సరే మనం ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలని అనుకునే అనేక కార్యక్రమాలు చేసాం. జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకున్న మూర్ఖమైన ప్రభుత్వం ఇది. మనం ఆ రోజున రిషికొండకి వెళ్ళి అసలు ఏం కడుతున్నారో చూద్దామని వెళ్తుంటే కూడా వేల మంది పోలీసులు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ వెళ్ళనివ్వకుండా వాళ్ళు చేసిన ఒక పిచ్చి ప్రయత్నం మీరందరూ కూడా చూశారు. సో సమస్య ఉన్నప్పుడు నిలబడేది మన జన సైనికులు, మన నాయకులు, వీళ్ళందరి వెనుక నిలబడేది పవన్ కళ్యాణ్ గారు. సో మీరు సమాచారం మీరు సేకరించండి, క్షేత్రస్థాయిలో మీరు కొంచెం సమయం కేటాయించండి, వెళ్ళండి, సందర్శించండి. ఆ సమాచారాన్ని తప్పకుండా మీరు మన పార్టీ కార్యాలయాన్ని పంపించండి. పవన్ కళ్యాణ్ గారు చదువుకుంటారు, దాని గురించి రెస్పాండ్ అయ్యే విధంగా మనం చేద్దాం. ఏదో సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక మీటింగ్ కోసమో లేకపోతే ఫీల్డ్ విజిట్ కోసం మనం ఏర్పాటు చేసుకోవడానికి తప్పకుండా మీరందరూ కూడా సహకరిస్తే అటువంటి కార్యక్రమాలు చేయగలుగుతాం. అంతేగాని ప్రతి సమస్య కోసం పవన్ కళ్యాణ్ గారు రావాలంటే మాత్రం అది అయ్యే పని కాదు, కుదరదు కూడా. ఎందుకంటే ఆయన్ని కూడా మనం జాగ్రత్తగా ఆయన్ని మనం కాపాడుకొని మన నాయకుడిని మనం జాగ్రత్తగా చూసుకుంటేనే మనకి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. దయచేసి మీరు మర్చిపోబాకండి. దాన్ని కూడా మీరు అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. సుమారు 17 మంది మాట్లాడారు ఇవాళ. ఆ 17 మందిలో ఎక్కువ శాతం ఏంటంటే లోకల్గా ఉన్న మీకు కొన్ని సమస్యలపైన ఆ వివరాలు కూడా తీసుకొచ్చారు. నేను మన సోదరుడు పాడేరు నుంచి అశోక్ అస్తిత్వం గురించి చెప్పాడు. నిజంగా నాకు గుర్తొచ్చింది ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటిసారి శాసనసభ్యులు తీసుకెళ్ళి నేను అరకులో శాసనసభ సమావేశం నిర్వహిద్దామని ఒక ప్రయత్నం ఆ రోజున దాదాపు 200 మంది ఎమ్మెల్యేలని తీసుకెళ్ళి అక్కడ అరకులో ఒక 3 రోజుల సమావేశం ఏర్పాటు చేసి బాక్సైట్ పైన ఆ రోజున నిషేధించాలని చెప్పి తీర్మానం చేసి శాసనసభలో కూడా ఆ రోజు తీర్మానం చేసి బాక్సైట్ మైనింగ్ ఆ రోజు ఆపగలిగాం. సో ప్రభుత్వాలు వాళ్ళ స్వార్థం కోసమో లేకపోతే వ్యక్తులు పదవిలో ఉన్న వాళ్ళు కొంతమంది స్వార్థం కోసం చేయొచ్చు, కానీ మీరు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండండి. పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితులు కూడా పర్యావరణానికి సంబంధించిన అంశాలు, గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు ఎదుర్కొంటున్న అంశాల గురించి, సమస్యల గురించి, మన భవిష్యత్తు గురించి, మన భావి తరాల కోసం ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడు ఏ రాజకీయ పార్టీలో కూడా లేరు. ఆయన మీ అందరి కోసం తప్పకుండా మీకు అండగా నిలబడతారని నేను మరొకసారి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అదేవిధంగా చూడవరంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ గురించి చాలా సందర్భాల్లో రాజుగారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. దాని గురించి పూర్తి అవగాహన ఉంది. డెఫినెట్గా దాని గురించి రాబోయే రోజుల్లో మన కార్యాచరణ మనం చేద్దాం. కానీ ప్రతిదీ మీరు మేనిఫెస్టోలో పెట్టాలంటే మాత్రం అది అయ్యే అంశం కాదు. ఎందుకంటే మన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు మనం పికప్ చేద్దాం. స్థానికంగా ఉన్న కొన్ని ఇష్యూస్, నియోజకవర్గ వారీగా ఉన్న సమస్యలు, ఉత్తరాంధ్రకి ప్రత్యేకంగా ఉన్న ఈ వలసలకు వెళ్తున్న సమస్యలు, ఇక్కడున్న మత్స్యకార సోదరులకి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, ఇటువంటివన్నీ కూడా మనం కొంతవరకు మనం మేనిఫెస్టోలో పెట్టచ్చు. కానీ స్పెసిఫిక్గా నియోజకవర్గ వారీగా ఉన్న సమస్యలు మనం మేనిఫెస్టోలో పెట్టడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని కొంచెం మీరు అర్థం చేసుకోమని కోరుతున్నాను. ఓట్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకంటే గ్రామాల్లో డెఫినెట్గా ప్రతి సందులో ఎవరెక్కడ ఉంటారు అనేది అందరికీ తెలుస్తుంది కాబట్టి పరిచయాలు ఉంటాయి. కానీ ఇంత పెద్ద మహానగరంలో మీకు డివిజన్ల వారీగా మీకు ఓటింగ్ జరుగుతున్నప్పుడు పోలింగ్ బూతుల దగ్గర మీరు చాలా స్పష్టంగా 2-3 సార్లు మీరు పోలింగ్ లిస్టులు పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి మీరు చెక్ చేస్తేనే మీకు అవగాహన వస్తుంది. దాన్ని దయచేసి మీరు మర్చిపోబాకండి. ఆ ప్రక్రియ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయాలి. ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యాన్ని, పార్టీని మీరు కాపాడే విధంగా చేయాల్సిన ప్రక్రియ. దాన్ని దయచేసి మీరు మర్చిపోబాకండి. ఎందుకంటే ఎలక్షన్ అనేది నిజంగా చెప్తున్నాను మీకు, కేవలం క్యాంపెయినింగ్ కోసమో లేకపోతే మనం జెండాలు కట్టుకుని బ్యానర్లు కట్టుకుంటే ఎలక్షన్ అయిపోతుంది అనుకుంటే మాత్రం అది జరగదు. ఇవాళ నిన్న అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మొన్న మేము తెలంగాణలో కూడా చూసాం. తెలంగాణలో ఎవరు ఊహించలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారికి 15,000, 20,000 జనాభా ఆ మీటింగ్లకు వచ్చారు. కానీ మన అభ్యర్థులకి అవగాహన లేకపోవడం వల్ల, అనుభవం లేకపోవడం వల్ల ఎలక్షన్ ప్రక్రియ పూర్తిగా చేసుకోలేకపోయారు. ఎక్కడైతే బలంగా మన వ్యవస్థ ఉందో, కూకట్పల్లిలో ఉదాహరణకి మనం చూడండి ఏ విధంగా మనం పర్ఫామ్ చేసాం. 40,000 ఓట్లు వచ్చినాయి మనకి, 16% వచ్చినాయి మనకి ఓట్లు కూకట్పల్లిలో. అసలు మీకు తెలంగాణలో మీకేం సంబంధం, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, పోటీ చేయొద్దని చెప్పిన వ్యక్తులు మరి ఒక్క నియోజకవర్గంలో మనకి 40,000 ఓట్లు వచ్చినాయంటే హైదరాబాద్ లాంటి నగరంలో మీరు ఆలోచించవచ్చు. దీని వెనుక చాలామంది కృషి చేశారు, కష్టపడ్డారు, అంకిత భావంతో మన నాయకులు ఇక్కడి నుంచి కూడా చాలామంది అక్కడికి వెళ్ళి ఆయన కోసం కష్టపడ్డారు. ఆ విధంగా మనం ఒక అభ్యర్థికి బలం ఇచ్చే విధంగా, ఎందుకంటే
పోటీ చేయాలని మనకి ఫీలింగ్ ఉండొచ్చు, కానీ అంతిమంగా మన నియోజకవర్గం నుంచి అవకాశం కలిగించేది ఒకరికే. ఆ ఇచ్చిన ఒక్క అభ్యర్థిని మనం బలపరుచుకోవాలి, మనం గెలిపించుకోవాలి. దాంట్లో మన స్వార్థం ఏంటంటే ఆయన గెలిస్తే మన పార్టీ గెలిచినట్టు, పవన్ కళ్యాణ్ గారు గెలిచినట్టు అని అనుకోని మన అందరం కూడా అదే ఆలోచనతో ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని వ్యక్తిగతంగా మనకి కొంతమంది పైన ఉన్న ద్వేషాలు, భేదాభిప్రాయాలను మనం బేస్ చేసుకుంటే పార్టీకి నష్టం కలుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ 10 సంవత్సరాలు ఆయన చేసిన ప్రస్థానాన్ని మీరు గుర్తు తెచ్చుకుని మీరు సొంతంగా మీరు మోటివేట్ అవ్వండి, అర్థం చేసుకోండి పార్టీ నిర్మాణం ఎంత కష్టమైపోయినాం. ఇందాక మనం ఆ కుటుంబాలకి మనం 17 లక్షల రూపాయలు ఇచ్చాం. ఏ పార్టీని ఇట్లా చేస్తుందో చెప్పండి? 17 లక్షల రూపాయలు మనం ఇవ్వాలి. మీరందరూ వాలంటీర్స్గా క్రియాశీలక సభ్యత్వం మనం మొట్టమొదటిసారి మొదలుపెట్టినప్పుడు మనం 900 చేసాం. అక్కడి నుంచి మనం 6,43,000 మందికి తీసుకెళ్ళాం క్రియాశీలక సభ్యత్వం. 500 రూపాయలు కట్టి ఇంతమంది మన రాష్ట్రంలో క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే ఈరోజు మనం ఆ బీమా పథకం ద్వారా ఎవరికైనా ఆపదలో ఉంటే ఆ విధంగా మనం కాపాడుకోగలుగుతున్నాం. ఇక్కడ ముఖ్యమైన అంశం నేను చెప్పాలి. పాపం ఆ చిన్న వయసులో భర్తను కోల్పోయింది పాపం ఆ అమ్మాయి. ఎంతో బాధతోటి ఆమె అడిగింది ఏంటంటే, దయచేసి నాకు చెక్కు కాదండి, నాకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం ఇప్పించమని చెప్పండి అని చెప్పి ప్రాధేయపడింది పాపం ఆ తల్లి. ఎంత ఇబ్బందిగా ఉందంటే నిజంగా దేనికోసం ఈ పదవులు, దేనికోసం ఈ ప్రభుత్వం, దేనికోసం ఈ లక్షల కోట్ల బడ్జెట్లు వీళ్ళు ప్రవేశపెట్టేది మోసం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. కానీ పాపం ఒక తల్లి చిన్న బిడ్డను పోషించుకుంటూ ఇంటర్మీడియట్ చదువుకుని ఏదో ఒక ఉద్యోగం, నాకు ఒక ఉద్యోగం మాత్రం నాకు కావాలని కనీసం 10-15 సార్లు ఆమె రిక్వెస్ట్ చేస్తూ ఉంటే నాకు చాలా బాధ కలిగించింది. జనసేన పార్టీ ఎప్పుడు కూడా మనందరిలోనూ కూడా స్పందించే మనస్తత్వం చాలా ఎక్కువ ఉండదు. ఎందుకంటే మనం చూసాం కోవిడ్ అప్పుడు ఏ పార్టీ చేయని కార్యక్రమం మనం చేసాం. కోవిడ్ అప్పుడు ఇంటింటికి వెళ్ళాం, నిలబడ్డాం. బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఎంత అద్భుతంగా చేస్తాం మనందరం కూడా మీరు చూసాం. బ్లడ్ డొనేషన్ క్యాంపులు సమాజం కోసం ఎక్కడ ఏ ఆపద వచ్చినా సరే అందరికన్నా ముందు నిలబడేది మన జన సైనికులు. కానీ మనం అందరం కూడా ఇప్పుడు పట్టుదలతోటి ఈ 100 రోజులు ఒక బలమైన పట్టుదల మీలో రావాలి. అదేంటంటే మన నాయకుడు మనం అనుకున్నది సాధించుకోవాలి. రేపటి రోజు మన ప్రభుత్వంలో మనం భాగస్వాములు అవ్వాలి. మనం ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత అటువంటి మహిళలకి మనం ఆదుకుని అటువంటి వ్యక్తుల్ని, అటువంటి కుటుంబాల్ని మనం కాపాడుకునే విధంగా మనమంతా మన సమాజానికి ఉపయోగపడే విధంగా మనం నిలబడాలి. దానికోసం ఈ ప్రస్థానం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు కూడా ఆయన నాకు తెలిసినంత వరకు ఏనాడు కూడా ఆయన స్వార్థం కోసం, ఆయనకు ఉద్యోగం కోసం, లేకపోతే ఒక పదవి కోసం ఎప్పుడు కూడా ఆలోచించిన వ్యక్తి ఆయన. ఎప్పుడు ఆలోచించేది మన సమాజం కోసం, మన రాష్ట్రం కోసం. కొంతవరకైనా అందులో మనం చూడాల్సింది ఏంటంటే ఆ ఇన్స్పిరేషన్ని తీసుకుని మనం ముందుకెళ్ళాలి. నిజంగా ఒకసారి మీరే ఆలోచించండి. మనం ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా, నేను ఆయన సభలో అన్న మాట, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా లాంగ్ మార్చ్ నిర్వహించాం 5 నెలలకే. చాలామంది మన పార్టీలో నాయకులు పాపం ఆ రోజు కష్టపడి రాత్రి పౌలు 3 రోజులు 5 రోజుల సమయం, ఎక్కువ సమయం కూడా కాదు, 5 రోజులు మనం కార్యక్రమం చేద్దామని నిర్ణయించాం. కానీ ఎంతమంది ఆ రోజు వచ్చి ఒక మంచి అంశం పైన మనం పోరాడితే భవన నిర్మాణ కార్మికుల కోసం ఏ విధంగా మీరందరూ కూడా జెండా మోసి ఆ రోజున అద్భుతమైన కార్యక్రమం చేశారో దాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. నిలబడాలి, మనం అంశాలపైన పోరాటం చేయాలి. స్థానికంగా ఉన్న ఇష్యూస్ పైన మనం నిలబడాలి. పార్టీ దృష్టికి తీసుకెళ్తే పార్టీ మీ వెంట ఎప్పుడు ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. నేనేదో ఈరోజు వచ్చి మీకు ఏదో ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోవడం వలన పార్టీకి మేలు జరుగుతుందని తపన తప్ప ఇందులో పదవుల కోసమో లేకపోతే రేపటి రోజున ఇక్కడ ఏదో మనకి జగన్మోహన్ రెడ్డి లాగా మనం కూడా ఇక్కడ భూములు కొనుక్కోవాలనో బిల్డింగ్లు కట్టుకోవాలనో కాదు. జనసేన పార్టీ ఇక్కడ గెలవాలి, నిలబడాలి. మనం రేపటి రోజున విశాఖపట్నం ప్రజలకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత మార్పు చేశారు, వీళ్ళు అద్భుతంగా వీళ్ళు పరిపాలించాలనే పేరు కోసం మనందరం కూడా కష్టపడాలి. ఆ తపన మనందరిలో రావాలి. పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు అందరూ కూడా మీరు కొంచెం అర్థం చేసుకోండి. వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, వాళ్ళు కూడా నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. వాళ్ళ వంతు వాళ్ళు పార్టీ ఇచ్చిన ఆదేశాలని పాటించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎక్కడైనా సరే నాయకత్వం ఎందుకు ఏర్పాటు చేస్తామంటే ఒక వ్యవస్థలో మనం ఆ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాలి. ఒక మండలానికి ఒక అధ్యక్షుడు ఉంటారు, జిల్లాకు అధ్యక్షుడు ఉంటాడు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, వీటితో పాటు సీనియర్ నాయకులు ఉంటారు, కమిటీలు ఉంటాయి. ఈ సంస్థ మనం ఏర్పాటు చేసుకుంటేనే మన కార్యక్రమాలు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం. దయచేసి కొంచెం ఓపిక పట్టండి. ఎస్, చాలామంది పాపం ఆవేదనతో కొన్ని సమస్యలు చెప్పారు. అది పార్టీలో ఉన్న పదవుల గురించి కానివ్వండి,
రాబోయే రోజుల్లో నేను పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు, ఇవాళ కూడా అదే చెప్పారు. కేవలం ఎమ్మెల్యే పదవుల కోసమే మనం మాట్లాడడం లేదు. మన పొత్తులో ఖచ్చితంగా మన పార్టీలో ఉన్న నాయకులు, క్రియాశీలక సభ్యులు, కార్యకర్తలు, వీరమహిళలు వీళ్ళందరినీ కూడా అనేక పదవుల్లో మనం అకామిడేట్ చేసేటట్టు ఒక అవగాహన కుదుర్చుకోవడానికి కోసం మనం కూడా ఒక ప్రయత్నం చేస్తున్నామని మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే మనం స్థానిక సంస్థలు కూడా కలిసి మనం పోరాటం చేస్తాం. అదేవిధంగా ఏ పదవుల్లో కూడా సరే మనం పంపిణీ చేసేటప్పుడు తప్పకుండా ఇరు పార్టీల మధ్య జరిగే ఒప్పందంలో మన నాయకులకి వాళ్ళ నాయకులు కూడా ఆ విధంగా ఒక అవకాశం కలిపేటట్టు పవన్ కళ్యాణ్ గారు మనం ప్రతిపాదించారు. వాళ్ళు కూడా దాన్ని అంగీకరించి తప్పకుండా మనం ఒక ఫార్ములా ఒకటి ఏర్పాటు చేసుకుని అందరినీ కలుపుకొని పోయే విధంగా, అందరికీ అవకాశం ఇచ్చే విధంగా చేద్దామని వాళ్ళు ఆ సందర్భంగా చెప్పారు. విశాఖపట్నంలో మీ అందరికీ తెలుసు, మీరే మీ మాటల్లో ఇందాక అన్నారు, అద్భుతమైన ఎనర్జీ ఉంది, మనకి బలం ఉంది, అద్భుతమైన బలం ఉంది. స్వార్థం లేని వ్యక్తులు చాలామంది అద్భుతంగా వచ్చి పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు. మనం చేయాల్సింది రాబోయే రోజుల్లో దాన్ని కొనసాగించడం. కొంచెం ఓపికతోటి మీరు ఎక్కడ కూడా నిరుత్సాహంగా రెండు మాటలు అనేసి పార్టీకి నష్టం కలిగే విధంగా దయచేసి మీరు ఎక్కడ కూడా ప్రవర్తించబాకండి. ఎందుకంటే మనం మన అభ్యర్థుల్ని గెలిపించుకుందాం. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా మనం మద్దతు పలుకుతాం. పార్టీలో వచ్చే ప్రతి ఒక్కరిని మనం ఆహ్వానిద్దాం. ఎందుకంటే మన బలం ఇంకా పెరగాలి. మన వరకే మనం పరిమితం అయిపోతాం అంటే సరిపోదు. మన పార్టీలో 100 మంది ఉంటే రేపు మనకి 1000 మంది ఉండాలి. 1000 మంది రావాలంటే నాయకత్వం కూడా రావాలి. ఇతర పార్టీల నుంచి కూడా నాయకులు మనం ఆహ్వానించుకోవాలి. దాన్ని మీరు గుర్తించండి. దయచేసి ఎవరైనా సరే పార్టీలో చిన్న ఇష్యూస్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు మాట్లాడండి. అనేది ఏంటంటే మీరు కూర్చుని మాట్లాడండి, తప్పు లేదు. మనకు అధ్యక్షులు ఉన్నారు, స్థానికంగా మీకు అందుబాటులో ఉన్న ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళతో కూర్చుని మీరు మాట్లాడండి. ఎక్కడైనా పొరపాటు జరగచ్చు. ఎందుకంటే హ్యూమన్ ఎర్రర్ అనేది చాలా సహజం. హ్యూమన్ ఎర్రర్ జరిగినప్పుడు ఎవరికైనా ఇందులో అన్యాయం జరిగిందనే భావన ఉంటే తప్పకుండా మీరు కూర్చోబెట్టుకుని మాట్లాడి ఈ సమస్య ఇంకోసారి రాకుండా ఆ ప్రాబ్లంతో పాటు నేను సొల్యూషన్ కూడా చెప్తున్నాను, మనం చేద్దామనే భావన మీ అందరిలో కూడా రావాలి. అది తెచ్చుకుంటే ఈ 100 రోజులు చాలా స్మూత్గా అద్భుతంగా మనం విజయం సాధించగలుగుతాం. జనసేన పార్టీ మీ అందరి తరఫున ఈ రాష్ట్ర ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తుందని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక చక్కటి ప్రభుత్వం మనం ఏర్పాటు చేస్తామని మీ అందరినీ కూడా ఈ సందర్భంగా తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. ఈ కమిటీలు మనం వేసేసుకుందాం. రేపు సాయంత్రానికి కల్లా ఎట్టి పరిస్థితుల్లో ఈ కమిటీల ప్రక్రియ పూర్తయి ప్రతి ఒక్కరిని అకామిడేట్ చేసే విధంగా ఒక ప్రయత్నం చేస్తాం. అక్కడ కూడా ఏమైనా చిన్న గ్యాప్స్ ఉంటే మీరు వచ్చి సలహాలు ఇవ్వండి, మీ సూచనలు కూడా ఇవ్వండి. దాంట్లో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా చేసే ప్రక్రియ కాదు, అందరినీ కలుపుకోవాలని చేసే ఆలోచన తప్ప వేరేది కాదని ఈ సందర్భం తెలుపుకుంటూ చక్కటి అవకాశం కల్పించి మీ అందరితో మరొకసారి ఈ విధంగా కలవడం నేను కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. నేను యాక్చువల్గా కళ్యాణ్ గారితో తిరిగి వెళ్ళాల్సింది ఇందాక రమేష్ గారు అన్నట్టు, కానీ నేను నిన్న జరిగిన సమావేశం తర్వాత నాకు ఎందుకు అనిపించింది ఉండిపోవాలి. రేపటి రోజున విజయనగరం వెళ్తున్నాను, ఎల్లుండి శ్రీకాకుళం వెళ్తున్నాను. సో ఈ 3 రోజులు కూడా నేను ఇక్కడే ఉంటాను, అందుబాటులో పర్యటిస్తూ ఉంటాను. అక్కడ ఉన్న నాయకులు కూడా కలిసి పార్టీ బలోపేతం కోసం మన అందరం కూడా సమిష్టిగా కలిసి పనిచేద్దామని మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ చక్కటి అవకాశం ఇచ్చి ఎంతో ఓపిక వచ్చినందుకు మహిళలకి, మన వీర మహిళలకి, మన జన సైనికులకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన.